హన్మకొండ కలెక్టరేట్ ఎదుట యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు విద్యార్థులకు కనీసం 3 సంవత్సరాలు దాటినా కూడా రియంబర్స్మెంట్ రాకుండా ఇవాళ నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువులకు బాధ్యతగా నిలబడాలని చెప్పేసి వాళ్ళ చదువుల కోసం వెంటనే రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, సంక్షేమ పాఠాలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా ఇవాళ గురుకులాలు కావచ్చు, ఏ ఒక్క దాంట్లో కూడా కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ విద్యార్థులే చాలా కారణమవుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యార్థులే చావులే లక్ష్యమా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆడుతున్నాం. కాబట్టి భవిష్యత్తు కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కూడా వ్యాప్తంగా పిలుపునిచ్చి పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు రాజేష్, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, హన్మకొండ. అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇవాళ పేద విద్యార్థులు అంటే కనీసం పట్టినట్టుగా వివరించడం సిగ్గుచేటుగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అనేక పథకాలకు కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకున్నటువంటి వారు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని చెప్పేసి ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం. దాంతో పాటుగా ప్రభుత్వం ఒక పక్క విద్యా కమిషన్లు ఏర్పాటు చేస్తున్నాం, ఒక పక్క విద్యాభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక పక్క పీజీ అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క ఎంపీల అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవాళ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల అనేక మంది పేద విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోకుండా చదువుకు దూరయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయలను తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా ఇవాళ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు పేద విద్యార్థులు ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి హుకుం జారీ చేసి ఇవాళ విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకుండా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. తక్షణమే వాటి మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి విద్యార్థులు ఇబ్బందులకు గురి చేస్తున్న కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ విద్యారంగ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రణాళిక ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు ప్రజాభవన్ ముట్టడి కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మా పేరు తిరుపతి, యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.